మరోసారి ఆహ్వానం. మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:15 తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేయండి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్. యనమల గార్డెన్స్ లో ఆధ్యాత్మిక శిఖరం. విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. రాజమండ్రిలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం. శంకుస్థాపన చేసిన బొడ్డు వెంకట్రమణ చౌదరి. యనమల జన్మదిన వేడుకలు. తేటగుంటలో సామాజిక సేవలు. అధికారులతో అనపర్తి ఎమ్మెల్యే సమీక్ష. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచన. యనమల గార్డెన్ శోభాయమానంగా ముస్తాబయ్యింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో మహా ఆధ్యాత్మిక కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయనుంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 9:14 విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠా మహోత్సవం యనమల నాగేశ్వరరావు పర్యవేక్షణలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకోసము యనమల గార్డెన్స్ లో సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేవుడు 3 ఏళ్ళ అలాగే కూటమి కార్యకర్తలు అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 8 లక్షల విలువైన చెక్కులను 6 బాధితులకు అందజేశారు. అదేవిధంగా మండలంలోని గ్రామ సచివాలయాలకు ఇన్వర్టర్లు అందజేశారు. వైసీపీ హయాంలో పొలమూరు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తకు ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఆమెను చేర్చుకుంటూ మంజూరు చేసిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈరోజు అనపర్తి మండల ప్రజా పరిషత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటగా ఏదైతే గ్రామ సచివాలయాలకి ఇన్వర్టర్స్ని ప్రభుత్వం సప్లై చేయడం జరిగింది, అది అన్ని సచివాలయాలకి ఇన్వర్టర్స్ని ఇవాళ అందివ్వడం జరిగింది. అంటే వేసవిలో ఎక్కడైనా పవర్ షార్టేజ్ వస్తే ఇన్వర్టర్ ద్వారా వాళ్ళు కాసేపు పవర్ వాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 LOCలు 4 రీఎంబర్స్మెంట్లు కలిసి మొత్తంగా 8,52,871 రూపాయలని మరి బాధితులకి అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక మహిళ అంగన్వాడీకి సంబంధించిన మహిళ సుభాషిణి అనే ఆవిడని గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కక్ష కట్టి ఆవిడని తొలగించడం జరిగింది. ఆవిడ అప్పట్లో కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో మరలా ఆవిడని రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వారికి ఇవ్వడం. అదేవిధంగా మండల స్థాయి అధికారులందరితో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఒక సమీక్ష నిర్వహించుకొని ఆ సమీక్ష ప్రకారంగా ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్కి ఇబ్బందులు ఉన్నాయో ఆ డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులన్నీ తొలగించాలనేది ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరొకటి, గ్రామాల్లో శ్మశాన వాటికలు కావాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకోసం ఉన్న గ్రామ పంచాయతీలో మండల పరిషత్తులో ఉన్న ఫండ్స్ని అది ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. అవి తప్పనిసరిగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా 15 ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకి విడుదల చేయని పరిస్థితిని మనం చూసాం. మండల పరిషత్కి కానీ జిల్లా పరిషత్కి కానీ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి ఆర్థిక సంఘం నిధుల్ని నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, అవి వివిధ కార్యక్రమాల కింద వినియోగించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని గ్రామాల్లో కలిసి ఎంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయొచ్చు అనే దానిపైన కూడా ఒక కార్యాచరణ కోసం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా నాయకులు అనే గ్రామాల్లో ఉన్న కొన్ని సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఆదేశించేది ఒకటే, నిరంతరం కార్యకర్తలు అధికారుల మధ్యన సమన్వయం ఉండాలి. తద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల్ని కార్యకర్తలు అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేసే బాధ్యత, సమన్వయం చేసే బాధ్యత శాసనసభ్యులు తీసుకోవాలని, అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా పత్తిపాడులో ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బెంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు విచ్చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బెంచ్ను ఆదివారం హైకోర్టు జడ్జి, తూర్పుగోదావరి జిల్లా పోర్టుపోలియో జడ్జి బట్టు దేవానంద్, హైకోర్టు జడ్జిలు రావు, రఘునందన్ రావు, విబిఎల్ఎన్ చక్రవర్తి, జగడం సుమతి, న్యాయపతి విజయ్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీతతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్, స్థానిక న్యాయమూర్తులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రతిపాడులో కొత్తగా ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బెంచ్ ఏర్పాటుతో ప్రతిపాడు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావడంతో పాటు కేసుల విచారణ వేగవంతంగా పరిష్కారం కానున్నాయని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వై న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. యనమల వారి ఆహ్వానం మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:15 తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేయండి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. వెల్కమ్ బ్యాక్ టు వై న్యూస్. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా తేటగుంటలో ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతనీడి అబ్బాయి కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాన్యశ్రీ యనమల రామకృష్ణుడు 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ఆ బాలగోపాలం యనమల జన్మదిన వేడుకల జోష్లో మునిగిపోయారు. పెద్దయిన జన్మదిన పండుగ వాతావరణంలో తుని మండలం తేటగుంటలో అట్టహాసంగా జరిగింది. తేటగుంట పంచాయతీ నాయకులు అందరూ హ్యాపీగా యనమల బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, పంచాయతీ టీడీపీ నేతలు గజ్జి రాంబాబు, పప్పు నవీన్ ఆధ్వర్యంలో దైవారాధన, వస్త్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, యనమల లక్ష్మణరావు తదితరులు యనమల బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. తొలుత శివాలయం వద్ద కూటమి శ్రేణులు విశేష పూజలు గావించిన కూటమి నేతల, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య బర్త్డే కేక్ కట్ చేసి యనమలకు బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం పంచాయతీ శ్రేణులతో కలిసి యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలగా శ్రీను, లాయర్ కృష్ణ, పప్పు నాగేశ్వరరావు, కోన కన్నారావు, కొల్లి సత్యనారాయణ, చామంతి సత్యబాబు, గట్టా శివ, పప్పు వీరబాబు, కొల్లు వెంకటేష్, కటారి శివ, పొలమరిశెట్టి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. తేటగుంట గ్రామంలో తేటగుంట పంచాయతీ మొత్తం అందరు నాయకులు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి మరి మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గురువర్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారికి మరి రేపు అనగా 12వ తేదీన పుట్టినరోజు, అంటే 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మరి నియోజకవర్గంలో కల్లా మొట్టమొదటిగా ఈ తేటగుంట గ్రామంలో శివాలయ ప్రాంగణంలో శివాలయంలో పూజలు జరపడమే కాకుండా మరి దివ్యాంగులకు అలాగే నిరుపేద మహిళలకు సుమారు 300 చీరలు, అలాగే అందరికీ వచ్చిన వారందరికీ కూడా అలాగే సుమారు ఒక 400 నుంచి 500 మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వృద్ధులు, మహిళలు, నిరుపేదలు అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చి మరి యనమల రామకృష్ణుడి గారి పుట్టినరోజు సందర్భంగా, రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈవేళ అడ్వాన్స్గా ఈ రోజునే ఈ శివాలయంలో ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరం. అలాగే నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల దేవాలయాల్లో కూడా ఈరోజు రేపు కూడా పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం అంతా మొత్తం కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి దీనికి గాను ఈ శివాలయంలో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఇంకా మరిన్ని పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఇక్కడ పూజలు కూడా చేయించడం జరిగింది. మరి మా కూటమి కార్యకర్తలు, అభిమానులు, మేమందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంకా 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 మరిన్ని పుట్టినరోజులు ఇలాగే మా అందరి మధ్యన జరుపుకోవాలని, మరి అలాగే రేపు అక్కడ తేటగుంట ప్రాంగణంలో యనమల గార్డెన్స్లో విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది ఉదయం 9 గంటలకి. ఎందువల్లంటే
ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా బాగుండాలి. అలాగే ఎవరైతే కార్యాలయానికి వస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ విష్ణుమూర్తి, ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలన్న ఉద్దేశంతో రేపు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మరి దానికి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలని, అభిమానుల్ని, నాయకుల్ని, పెద్దలను అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా రేపు కూడా ఈ తేటకుంట నాయకులతో పాటు వివిధ గ్రామాల నాయకులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకుని వెళ్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరీ ముఖ్యంగా యనమల రామకృష్ణుడి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమానికి ఈ తేటగుంటలో ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులకు కూటమి ప్రభుత్వం తరపున, యనమల రామకృష్ణుడి గారి తరపున, విష్ణుమూర్తి తరపున, ఈ శివుడి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన తేటగుంట పంచాయతీలో మన శివాలయం వద్ద సుమారు ఒక 400 మందికి భోజనాలు, 300 మందికి చీరలు పంచడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే మా యనమల రామకృష్ణుడు గారైన, మా గురువర్యులైన ఆయన పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఆయన 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తేటగుంట పంచాయతీ నాయకులు అందరూ కలిసి అదేవిధంగా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ, అలాగే మన కూటమి నాయకులందరూ దీనికి పాల్గొని చాలా ఘన విజయం చేశారు. చాలా సంతోషంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. రేపు 12వ తారీఖునే మా గురువుగారు యనమల రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తేటగుంట శివాలయంలో మా తేటగుంట కూటమి నాయకులు అందరూ కలిపి ఆయన పేరు మీద అన్నదానం, చీరల పంపిణీ ఈ తేటగుంట శివాలయంలో చేయడం జరిగిందండి. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకి దేవుడు మరింత ఆరోగ్యం ఇచ్చి మాకందరికీ ఆయన ఒక గురువుగా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము శివుడిని కోరుకుంటున్నామండి. హ్యాపీ బర్త్డే గురుగారు. రాష్ట్రంలోనే ప్రాముఖ్యత కలిగిన రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట్రమణ చౌదరి సారథ్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ 16వ డివిజన్లో అత్యాధునిక హంగులతో నిర్మించే పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, ముల్లపూడి బాపిరాజు, గన్ని కృష్ణలతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు 16,000 అడుగులు, 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీస్ రాబోతుంది గ్రౌండ్+1 స్ట్రక్చర్లో. త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్ల భూమి. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం, ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున మొత్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా
మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ ఆఫీసు శంకుస్థాపన చేసుకునే ఈ శుభదినాన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు 16,000 అడుగులు, 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీస్ రాబోతుంది గ్రౌండ్+1 స్ట్రక్చర్లో. త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్ల భూమి ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టుకోబోతున్నాం. అంటే ఒక పార్టీ పటిష్టం కోసం ఇప్పటివరకు మాకు రాజమండ్రి పరిధిలో పార్లమెంట్లో కానీ, ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మా జిల్లా ఆఫీస్ లేకపోవడం అనేది ఒక లోటుగా కనిపించేది. ఈవేళ ఆ లోటును భర్తీ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. దాదాపు 1 సంవత్సరం 15 నెలల లోపు ఈ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తామనే ఆశలో మేమంతా కూడా పనిచేస్తాం. రోజువారీ పర్యవేక్షణ ఇక్కడి నుంచి చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ ప్రతి వారం కూడా దీని మీద ఒక సమీక్ష చేసుకుని ఈ పార్టీ ఆఫీసు త్వరితగతిన పూర్తయ్యే కార్యక్రమం మేము చేపడుతున్నాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున మొత్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం. యనమల వారి ఆహ్వానం మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:15 తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేయండి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై
శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల గార్డెన్స్ లో ఆధ్యాత్మిక శిఖరం. విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. రాజమండ్రిలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం. శంకుస్థాపన చేసిన బొడ్డు వెంకట్రమణ చౌదరి. యనమల జన్మదిన వేడుకలు. పేటగుంటలో సామాజిక సేవలు. అధికారులతో అనపర్తి ఎమ్మెల్యే సమీక్ష. అందరూ సమన్వయంతో పనిచేయాలనే సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.